హే హాయ్ గైస్, దిస్ ఈజ్ షిరిడి గారే. యాక్చువల్లీ నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేదు బికాజ్ నాకు వైఫై ఇష్యూ అనేది అవుతుంది. ఇంట్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది. నేను ఈవినింగ్ క్లాసెస్కి జర్మన్ క్లాస్ వెళ్ళి వచ్చిన తర్వాత నుంచి నాకు ఈ వైఫై ఇష్యూ అనేది కొత్తగా వచ్చింది. సో ఇప్పుడు ఇంకా రిజాల్వ్ అవ్వలేదు. సో ఈరోజు ఈ వీడియోతో నా మొబైల్ నెట్వర్క్ ద్వారానే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. సో ఇది ఈరోజు నైట్ అని రావచ్చు, రేపు ఎర్లీ మార్నింగ్ అని రావచ్చు, చెప్పలేము. సో యాక్చువల్లీ ఈరోజు వీడియో కాన్సెప్ట్ వచ్చి సింపుల్గా నా జిమ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. Actually, I got a bad experience because 2 years before, నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను జిమ్ జాయిన్ అయ్యాను. ఆ టైంలో నాకు ఫేవరెట్ వర్కౌట్ అనేది ఏంటంటే బైసెప్స్ కర్ల్స్ అనేది, మిషన్ కర్ల్స్ ఉంటుంది. సో నేను ఆ టైంలో నాకు చాలా వెయిట్స్ ఎక్కువ ఎత్తాలనిపించేది, లిఫ్ట్ చేద్దాం అనిపించేది. 30-40 కేసులో ఫస్ట్ 2 days పెయిన్స్ వచ్చేదిలే. బట్ లిటరలీ జస్ట్ నౌ ఐ హావ్ 22 ఓన్లీ. బట్ ఆ వెయిట్స్ ఎత్తుతుంటే కొంచెం నా బాడీ ఈ పార్ట్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు, ఈ హ్యాండ్లో. సో కొంచెం మంచి ఫుడ్ తీసుకుని ఉంటే ఈ 2 years కొంచెం బాగానే ఉండేదేమో. కొంచెం బయట అంతా చెత్త అంతా తినేసాను నేను, ఏది పడితే అది. సో దానివల్ల కొంచెం సఫర్ అవుతున్నాను. సో గైస్, నేను రికమెండ్ చేస్తున్నాను, మీరు మాత్రం బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. ఏదో అకేషనల్గా వీక్లీ వన్స్ అలా తింటే తినండి, దాన్ని అవాయిడ్ చేయండి. హెల్దీ ఫుడ్ని మ్యాక్సిమం మీరు ఇంట్రెస్ట్ చూపించండి తినడానికి. ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ఓకే, బెటర్. బట్ బయట మాత్రం వాటిని అవాయిడ్ చేయండి. వీక్లీ వన్స్ ట్వైస్ ఓకే. ఇప్పుడు నేను చాలా సఫర్ అవుతున్నాను. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఇంకా 4 days 5 days అవుతుంది. ఇంకా 1 monthలో మొత్తం పికప్ అయిపోతాను మ్యాక్సిమం. మళ్ళీ నేను లాస్ట్ టైంలో ఉన్నట్లు కొంచెం అవన్నీ వర్కౌట్స్ అన్ని కామన్ అయిపోతుంది, నాకు ఈజీగా చేయగలను. కొంచెం సఫర్, నాకు బ్యాడ్ అయిపోయింది. ఆ టైంలో నేను స్టార్టింగ్లో జాయిన్ అయినా సరే, నేను ఆ టైంలో వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేసేవాడిని. అప్పుడు నాకు 19 అలా ఏజ్, 18 to 19 అనుకుంటా ఏజ్. ఆ టైంలో కొంచెం ఎనర్జీ అనేది ఉండేది, చేయాలనిపించింది. ఇప్పుడు నేను ఓల్డ్ పర్సన్ కాదు, బట్ మనం తినే ఫుడ్ వల్ల మన ప్రతి ఆర్గన్స్, ప్రతి మజిల్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దాని మీద, సో మీరు తీసుకునే ప్రతి ఫుడ్తో కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోండి, అవాయిడ్ చేయండి అవుట్ సైడ్ ఆయిల్ ఫుడ్ని. వీక్లీ వన్స్ ట్వైస్ ఓకే, ఇట్స్ ఎనఫ్. ఇది మీరు ఇక్కడ ఉన్నా సరే, అప్లోడ్ చేయాలన్నా సరే, కొంచెం మీరే చేసుకోవడం, మీ ఇంట్లో డిపెండ్ ఆన్ చేయండి. అసలు టైం వచ్చేసరికి నియర్లీ 10-15 అవుతుంది ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి. సో మీ వీడియో మీకు చాలా లేట్గా రావచ్చు. ఇంకా నా కుకింగ్ కూడా ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ వచ్చి ఈ వీక్లో నేను కుకింగ్ కొంచెం అడ్జస్ట్ అవుతుంది, కొంచెం అటు ఇటు. నాకు నేను అన్ని కుకింగ్ చేసుకోవడం, నెక్స్ట్ గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం. ఎవరైనా ఆలజాలే చేసుకుంటారు, కొంతమంది బ్యాచులర్స్ అయినా సరే. బట్ నాకు అలవాటు లేదు. కొంచెం ఇవన్నీ కొంచెం ఒకేసారి అనేది కొంచెం టైం పడుతుంది. బట్ వితిన్ 1-2 వీక్స్లో నేను పికప్ అయిపోతాను. నా జిమ్ వర్క్ అంతా మళ్ళీ నార్మల్గా వచ్చేస్తా. 2 years ముందు ఎలా ఉన్నా అలానే జిమ్ చేయండి. మీరు ఇలాంటి హ్యాబిట్స్ స్టార్ట్ చేశారు అనుకోండి, వదలదండి. జిమ్ అయినా, జాగింగ్ అయినా, బయట రన్నింగ్ అలాంటివి, లేదంటే యోగా, లేదంటే మీరు డైలీ ఒక 2 పేపర్స్ బుక్ లిస్ట్లో ఏదో ఒకటి బుక్ చదువుకోవడం, అలాంటి మంచి హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటే వదలదండి. మధ్యలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కన్సిస్టెంట్గా చేయండి. మీరు కన్సిడర్ అయితే ఒక 1-2 years తర్వాత వన్ డే మీకు ఆ రిజల్ట్ అనేది కనపడుతుంది. సో ఈరోజు వీడియోతో ఎక్కువసేపు చెప్పను నేను, బికాస్ ఎక్కువసేపు వస్తే మీకు అప్లోడ్ చేయండి, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది డేటా అనేది. సో నేను ఇంకా ఈ రోజుతో ఎండ్ చేస్తున్నాను. రేపు ఈ వైఫై ఇష్యూ అనేది రిజాల్వ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఫుల్ వీడియోస్ అనేది పెడతాను. సో ఓకే గైస్, మీరు చేయాల్సింది మర్చిపోవడం చేయండి ప్లీజ్. బికాజ్ నాకు ఎక్కువ లైట్స్ అనేది రావట్లేదు. రీచ్ అయితే వెళ్తుంది, బట్ లైట్స్ కూడా కావాలి. సో లైట్స్ వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి నాకు వీడియో చేయాలి అనిపిస్తుంటుంది. So do like and subscribe and share, and do follow on Instagram also guys. Thank you. మళ్ళీ రేపు కలుసుకుందాం. See you. Bye. Choose.